పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, జూలై 6th, 7th డేట్స్లో ఉంటే సాటర్డే, సండే అండ్ యాజ్ ఎ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా మీరు, సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్గా గిరిబాబు గారు ఒక ఇన్వెస్టర్ అవేర్నెస్ వెబినార్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఏంటి అసలు ఈ వెబినార్ ప్రోగ్రామ్ ద్వారా ఎటువంటి విషయాలను తెలుసుకోవచ్చు అంటారు? ఎటువంటి విషయాల గురించి మీరు పబ్లిక్ని మోటివేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి ఒక వెబినార్ని అటెండ్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి విషయాల గురించి తెలుసుకోవచ్చు అంటారు అసలు? సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక వెబినార్ చేసాం, అది ఇండివిజువల్గా చేసాం. సో ఈసారి కాంబినేషన్ అనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, లైక్ వచ్చే వాళ్ళకి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కూడా తెలిసి ఉంటాయి. నేను ఒక ప్రొఫెషనల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజ్మెంట్ని మేనేజర్ని. సో అటు క్రిజిల్ అండ్ NISM కరికులంలో నేను ట్రైన్ అయి ఉన్నాను. అండ్ గిరిబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి ప్రొఫెషన్లో ట్రావెల్ చేస్తూ రకరకాల కేసెస్, రకరకాల సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తుంటారు. సో ఒక టెక్నికల్ నాలెడ్జ్, ఒక ఎక్స్పీరియన్స్, ఈ రెండు కాంబినేషన్ దగ్గరకు వస్తే సో వీ కెన్ డెలివర్ మోర్. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ని మనం ప్రాపర్గా డెలివర్ చేయగలము. సో దేనికైనా కానీ మనం చెప్తూ ఉంటాం, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండు ఉంటే సక్సెస్ఫుల్గా ఉంటాం, రైట్? సో బేసిక్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్ తోటి ఫుల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్నిటిని కంబైన్ చేసి మనం డెలివర్ చేస్తే బెటర్గా రిసీవ్ చేసుకుంటారు. ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది అనేది ప్రధానమైన ఉద్దేశం. సో ఇందులో మెయిన్గా మీరు ఐడెంటిఫై చేసిన వాటిల్లో ఎక్కడెక్కడ ఆడియన్స్ అవ్వచ్చు, లేకపోతే లైక్ మన సిటిజన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడ లాగ్ అవుతున్నారు అనే వాటిని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దామని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్, ఒక ఆర్థిక అభివృద్ధి జరగాలి అని అంటే గోల్ ఉంటుంది. కొంతమందికి గోల్ ఐడెంటిఫికేషన్ చేయడం వచ్చు, కొంతమందికి చేయడం రాదు. ఆ వచ్చిన వాళ్ళకి కూడా అది అక్యురేట్గా చేయడం వచ్చు, చేయడం రాదు. ఇట్లా రకరకాల కేసెస్ ఉంటూ ఉంటాయి, రైట్? సో ఇందులో ఎక్కడ పొరపాటు జరిగినా గోల్ ఐడెంటిఫికేషన్ కనుక కరెక్ట్గా లేకపోతే అసలు వాళ్ళ పాతే కరెక్ట్గా ఉండదు. సో గోల్ ఐడెంటిఫికేషన్ అనేది బేసిక్ ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్ సబ్జెక్ట్ అది. అండ్ తర్వాత నెక్స్ట్ అందరికి ఉండేటువంటి కామన్ బర్డెన్ హౌస్ లోన్. 20, 25, 30 సంవత్సరాలు పెట్టుకుంటాం హౌస్ లోన్ని. అదొక లైఫ్ టైం లయబిలిటీ లాగా మారిపోయింది. దాన్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో హోమ్ లోన్స్ని ఎలా ఎర్లీగా క్లియర్ చేయాలి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇతర లోన్స్ కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డ్ లోన్స్ అయి ఉండొచ్చు, పర్సనల్ లోన్స్ అయి ఉండొచ్చు, వెహికల్ లోన్స్ అయి ఉండొచ్చు, గోల్డ్ లోన్స్ అయి ఉండొచ్చు, ఇలా రకరకాల లోన్స్ ఉంటాయి. సో ఒక మనిషి ప్రశాంతంగా బతకాలి అని అంటే డెప్ట్ ఫ్రీ లైఫ్ ఉండాలి. సో డెప్ట్ ఫ్రీ లైఫ్ అంటే లోన్స్ని కొంచెం ఎర్లీగా క్లియర్ చేసుకోవడానికి ఎటువంటి ఉపాయాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ కామన్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉండేది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టు రిటైర్ ఎర్లీ. ఫైర్ కాన్సెప్ట్. సో ఎర్లీగా రిటైర్ అవ్వాలి అని అంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటి, ఒక ప్రణాళిక ఉండాలి. అసలు మనం ఏ ఏజ్కి రిటైర్మెంట్ తీసుకోవాలనేది కూడా క్లారిటీ ఉండాలి. నేను రీసెంట్గా చూసిన చాలా కేసెస్లో రిటైర్మెంట్ ఏజ్ చెప్తున్నారు, కానీ వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి ఎంత కార్పస్ కావాలి, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళ టైం కల్లా అసలు కార్పస్ని క్రియేట్ చేయగలుగుతారా లేదా, ఇది తెలియదు. సో వాళ్ళు అదంతా క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఎర్లీగా రిటైర్ అయిపోయారే అనుకోండి, వాళ్ళ నెక్స్ట్ ఏదైతే లైఫ్ ఎర్లీగా రిటైర్ అయ్యి ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారో ఆ ప్రశాంతత బదులు నరకం దొరుకుతుంది. ఎందుకు? సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల, సరైన డబ్బులు వాళ్ళు కూడబెట్టుకోకపోవటం వల్ల. ఇప్పుడు వాళ్ళు ఎర్లీగా రిటైర్ అవుతారు, ఓకే, కానీ వాళ్ళ పిల్లల కమిట్మెంట్లు ఉంటాయి కదా, చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్, రకరకాల కమిట్మెంట్స్ స్టిల్ లైఫ్. అవి ఏం పట్టించుకోరు. అవి చాలా హ్యూజ్ కాంపోనెంట్, చాలా క్యాష్ కావాలి, కొన్ని లక్షల రూపాయలు కావాలి. యావరేజ్ ఎంత వద్దన్నా ఒక 40 lakhs కావాలనుకుంటా. పెళ్లికి ఒక 20 లక్షలు ఇప్పుడున్న మార్కెట్ కాస్ట్ ప్రకారం చెప్తున్నా. పెళ్లికి ఒక 20, ఎడ్యుకేషన్కి ఒక 20 వేసుకున్నా ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 40 లక్షలు. రేపు వాళ్ళ టైంకి అది ఎన్ని లక్షలకి వెళ్తుంది? మీ రిటైర్మెంట్ పాటు మీరు 45 ఏళ్ళకి రిటైర్ అవుదాం అనుకుంటున్నారు. 45 ఏళ్ళ నుంచి మీకు తర్వాత ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల జీవితం ఉంటుంది. ఆ 25-30 సంవత్సరాల జీవితాన్ని ఎట్లా గడుపుతారు? దానికి ఎంత డబ్బులు కావాలి? మళ్ళీ ఆ 25-30 సంవత్సరాలు కూడా ఇన్ఫ్లేషన్ ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజ్ ఉంటుంది. ఇవన్నీ ఎవరు క్యాలిక్యులేట్ చేయాలి? సో అది ఎంత కంబైన్ చేసుకొని మనం ఒక క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఎంత పాసిబుల్ ఎర్లీగా రిటైర్ అవ్వగలుగుతారో చెప్పగలుగుతారు, రైట్? మీరు మైండ్లో ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మరి ఈ క్యాలిక్యులేషన్ రిటైర్మెంట్ పర్పస్ ఇస్ ఫర్ ద ఫ్రీ లైఫ్.
ప్రశాంతంగా ఉండాలి, దాన్ని హెల్గా మారకూడదు. రైట్. అండ్ ఇక్కడ ఇంకో సమస్య అండి, మీరు రిటైర్ అయ్యి ఒక 5 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాక మీకు అర్థమైంది అనుకోండి ఇదేదో తేడా కొట్టేలాగా ఉందని, మీరు 5 ఏళ్ళు గ్యాప్ తీసుకుంటే మీకు జాబ్ ఎంత డిఫికల్ట్ అవుతుంది తెలుసా? గ్యాప్ తీసుకున్న వాళ్ళకి జాబ్లో శాలరీ హైక్స్ కానీ ప్రాపర్ శాలరీ కానీ రాదు. 100 ప్రశ్నలు ఎందుకు తీసుకున్నారని, రైట్? ఈ సమస్యను కూడా ఎదుర్కొంటారు కదా. సో ప్లాన్ ప్రకారం వెళ్తే ఈ సమస్యలు ఎదుర్కో. ఫైర్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక ఫైర్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రాపర్ పోర్ట్ఫోలియో అలొకేషన్ ఉండాలి. సో మీ పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా ఉండాలి? పోర్ట్ఫోలియో అనగానే అందరికీ కామన్గా మైండ్లోకి వచ్చేది స్టాక్స్ కాదు. పోర్ట్ఫోలియో, వెల్త్ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి, మీకు రియల్ ఎస్టేట్ ఎలా ఉండాలి, ఈక్విటీ పోర్షన్ అంటే స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉండాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్ అలొకేషన్ ఎంత ఉండాలి, కమోడిటీస్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అలొకేషన్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఏంటి అని అంటే స్టాండర్డైజ్డ్గా ఉండవు. మీ టార్గెట్ ఇయర్, మీ రిస్క్ క్యాపబిలిటీ, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో వాటికి అన్నిటికీ కూడా ఎంత టైం ఫ్రేమ్కి ఎలా పోర్ట్ఫోలియో అలొకేషన్ ఉంటే మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పోర్ట్ఫోలియో అలొకేషన్ని మనం ప్రాపర్గా కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తే, సో బేసిక్గా అందరూ అనుకుంటారు కాంపౌండింగ్ అనగానే అందరికీ తెలిసిందే ప్రతి 5 సంవత్సరాలకు డబుల్ అవుతూ పోతే, ఈ మాట అందరికీ తెలిసినా దాన్ని వాడటం చేయడం రావట్లేదు. ఇందాక ప్రీవియస్గా ఒక వీడియో చేసాం, ₹1,00,00,000 మీరు ఏం చేయకపోయినా నెక్స్ట్ 30 ఏళ్ళలో 200 కోట్లు అవుతాయి. ఇక్కడ కాంపౌండ్ వద్దని అందరికీ తెలుసు, కానీ అది 200 కోట్లు వద్దన్న విషయం ఎవరికీ తెలియదు. అది 200 కోట్లు కావాలి అని అంటే ఎంత డిసిప్లిన్ కావాలో తెలియదు, పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు, ఎవరు చేపట్టుకొని నడవాలో తెలియదు. సో ఈ కాంపౌండింగ్ అనే రియల్ ఎత్ వండర్ని మీరు వాడాలి అని అంటే మీ డిసిప్లిన్ ఎలా ఉండాలి, దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్. నేను రీసెంట్గా గమనించిన మొన్న జరిగిన వెబినార్లో అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్. అసలు బాండ్ మార్కెట్ అంటే ఎంత అట్రాక్టివ్గా ఉంటుందని ఎవరికి తెలియదు. నేను ఎప్పటి నుంచో బాండ్ మార్కెట్ అని నాకు తెలిసి ఈ తెలుగు కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళలో మార్కెట్ అనలిస్ట్లో బాండ్ మార్కెట్ గురించి మొత్తుకునే వాళ్ళు నేను ఒక్కడిని. బాండ్ మార్కెట్ని వాడుకోండి, అది సేఫ్గా ఉంటుంది, మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది, ఎఫ్డీతో కంపేర్ చేస్తే బెటర్ రిటర్న్స్, సేఫ్టీ తోటి డెలివరీ చేసే మార్కెట్ ఇంకొకటి ఉంది, మరో ప్రపంచం ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి అని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. సో చెప్తున్నాం కానీ విడిగా ట్రైన్ చేసే అవకాశం దొరకలేదు. సో ఈ వెబినార్ ద్వారా బాండ్ మార్కెట్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక్కొక్క బాండ్ యొక్క రిస్క్ని ఎలా అనాలిసిస్ చేయాలి, సో ఎట్లా ఏ ఏజెన్సీస్ వాటికి రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. సో బేసిక్గా మా క్రిజిల్ కూడా ఇస్తూ ఉంటుంది. క్రిజిల్ ఈస్ ద టాప్ ఇన్ రేటింగ్ ఏజెన్సీ, రైట్? సో అవన్నీ కూడా ఎలా అనాలిసిస్ చేయాలన్న దాని గురించి, ఇన్వెస్ట్మెంట్ టూల్స్ని ఎలా వాడుకోవాలో చెప్తూ ఉంటాం. అండ్ దాని తర్వాత సంపాదిస్తారు, ఓకే. సో మన సంపద సరిగ్గా ఉండాలంటే ట్యాక్స్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి, రైట్? సో మనం తెలియక సమ్ టైమ్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావచ్చు, డిడక్షన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ సరిగ్గా తీసుకోము. అండ్ అలానే కొంతమంది ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకోరు. సో బేసిక్గా మనకి ఎన్ని రకాల ట్యాక్స్ ప్లానింగ్ అవకాశాలు ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మీకైతే అవగాహన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ ఎక్కడెక్కడ, సో వాట్ ఎవర్ ద టాపిక్స్ వీ హ్యావ్ పిక్డ్, ఎక్కడైతే ఆడియన్స్ ల్యాక్ అవుతున్నారు తెలుసు. ఎప్పుడు చెప్తానండి, నాకు ఫోన్ చేసి మాట్లాడిన క్లయింట్ కానీ నన్ను కలిసిన క్లయింట్ కానీ ఒకటే మాట చెప్తాను, తెలుసు అని అనుకోవటానికి నిజంగా తెలియటానికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. తెలిస్తే ఏ సమస్య లేదు, అసలు ఏమీ తెలియకపోయినా ఏ సమస్య లేదు. తెలుసు అని అనుకుంటాం చూసారా, ఈ కేటగిరీ చాలా మిస్టేక్స్ చేస్తారు. రైట్. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని అంటే నాలెడ్జ్ ఉండాలి, అప్పుడు మీరు తెలుసు కేటగిరీలోకి వస్తారు. లేదు తెలియదు అనుకొని ఒక అడ్వైజర్ని పెట్టుకున్న సమస్య ఉండదు, మధ్యలో మాత్రం ఉండకూడదు, అది ప్రమాదం. ఆ ప్రమాదాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం ఈ వెబినార్. సో మొత్తానికి ఈ వెబినార్ ద్వారా మనకు వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని సరైన విధంగా ఎలా ఖర్చు పెట్టుకోవాలి, సరైన విధంగా దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా సరైన విధంగా సేవ్ చేసుకోవాలి, ఇప్పటి నుంచే ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక సేవింగ్ అనేది చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్స్ కంటే మన పిల్లలకి మనం ఏ విధంగా సంపదను సృష్టించి వాళ్ళకి అందించవచ్చు అనే దాని గురించి కంప్లీట్ ఇది ఒక ఎడ్యుకేటివ్ వెబినారు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్, ఒక నాలెడ్జ్ షేరింగ్ అంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, దీన్ని అంటే ఎలా అయినా అనుకోవచ్చు, కాకపోతే యాక్చువల్గా తెలియాలి. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల వెబినార్స్ జరుగుతూ ఉంటాయి, మీరు చూస్తుంటారు ఫేస్బుక్లో వాటి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను అవ్వచ్చు, గిరిబాబు గారు అయి ఉండొచ్చు, మేము ఒక వెల్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్, సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్, మేమంతా కూడా క్వాలిఫైడ్ ప్రొఫెషనల్, క్వాలిఫైడ్ అండ్ సర్టిఫైడ్. ఏదో ర్యాండమ్గా ఏదో గూగుల్లో 4 మాటలు ఎత్తుక్కొని చెప్పే మాటలు కాదు. వీ హ్యావ్ గాన్ త్రూ ఎ రిగరస్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్, అండ్ విత్ ఆల్ దట్ వీఆర్ గెటింగ్ ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని మీకు డెలివరీ చేసే ప్రయత్నం చేస్తున్నాం.
డైరెక్ట్ గా మమ్మల్ని కలిసి మాట్లాడే టైం కంఫర్ట్ దొరకపోవచ్చు ఉండకపోవచ్చు, అందరికి. ఒక్కొక్కరు ఒక్కొక్క లొకేషన్ లో ఉండొచ్చు, కొంతమంది అబ్రాడ్ లో ఉండొచ్చు, కొంతమంది పక్క కొన్ని స్టేట్స్ లో ఉండొచ్చు. సో బేసిక్ గా మీరు చెప్పారు అబ్రాడ్ లో ఉండొచ్చు. సో టైం కూడా అటు అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి ఇండియన్స్ కి కంఫర్టబుల్ గా ఉండాలి. నేను గమనించిన దాని ప్రకారం ఎన్ఆర్ఎస్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఈ ఇంట్రెస్ట్. నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. సో వాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా ఉండేలాగా మన ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock అయితే వాళ్ళకి కూడా కొంచెం తెల్లారుతుంది. లాస్ట్ టైం మనం 4 o'clock కండక్ట్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అబ్రాడ్ లో ఉండే వాళ్ళకి అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఈసారి 7 to 9, 7 PM to 9 PM, సాటర్డే 7 PM to 9 PM, సండే 7 PM to 9 PM అని చెప్పారు. సో అటు మనకి ఇండియన్స్ కి ఎన్ఆర్ఎస్ అన్ని కంట్రీస్ లో ఉండే ఎన్ఆర్ఎస్ కి కంఫర్టబుల్ గా టైం జోన్, కంఫర్ట్ టైం జోన్ అందరికి. సో అందరిని దృష్టిలో పెట్టుకొని అందరిని ఉద్దేశించి చేసినటువంటి ఒక కరికులం ఇది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.